ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ గురించి కొంచెం నేర్చుకున్నాం. ఇందులో 6 రేషియోస్ ఉంటాయి. సైన్, కాస్, టాన్, కాట్, సెక్, కొసెక్. ఈ 6 రేషియోస్ని మనం ఈ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఎట్లా డిఫైన్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇందులో కంపల్సరీ ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది. ఇది 90 degrees. సో ఇది ఏ, బి, సి. ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. సి నుంచి అయినా కానీ, ఏ నుంచి అయినా కానీ. సో నేను ఏ నుంచి తీసుకుంటున్నా. సో ప్రతి ఒక్క రేషియో కూడా ఇప్పుడు సైన్ ఏ, కాస్ ఏ ఆ విధంగా రాసుకోవాలి. సైన్ ఏ, నెక్స్ట్ కాస్ ఏ, నెక్స్ట్ ఇప్పుడు ఏకి ఇది ఎట్లా ఉంది, ఆపోజిట్లో ఉంది. ఇది అడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్. సో సైన్కి ఫార్ములా మనం ఏం రాయొచ్చు అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ వాల్యూ ఎంత, బిసి బై హైపోటెన్యూస్ ఏసి. నెక్స్ట్ కాస్. కాస్ ఏ నుంచి అడ్జసెంట్, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఎంత, ఏబి బై హైపోటెన్యూస్ ఏ. టాన్, టాన్ ఏ. టాన్ ఏ అని అంటే ఇన్ ద సైన్ ఏ బై కాస్ ఏ. సైన్ ఎంత, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ బై. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ హైపోటెన్యూస్ హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయితే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇది టాన్. నెక్స్ట్ మిగతావి ఏంటివి, కాట్. కాట్ అంటే 1/tan. కాట్ ఏ 1/tan అంటే టాన్ ది రెసిప్రోకల్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. ఓకేనా. నెక్స్ట్ సెక్. సెక్ ఏ అంటే 1/cos ఏ అంటే కాస్కి ఆపోజిట్ అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. నెక్స్ట్ కొసెక్. కొసెక్ అంటే 1/sin. 1/sin అంటే సైన్కి ఆపోజిట్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్. సో ఈ విధంగా మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ 6 రేషియోస్ని రాసుకోవచ్చు.